ఈ రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానుభావుడు, విశ్వ విజేత, భారత భాగ్య విధాత, మన అందరి భవిష్యత్తును తీర్చిదిద్దినటువంటి మహానుభావుడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తీర్పు చెప్పే ధైర్యం ఎవరికి లేదు. అందుకే వాళ్ళు ఏమన్నారంటే, మేము సలహా ఇస్తున్నాం, మీరు పాటించండి, పాటించకపోండి. అయితే సుప్రీంకోర్టులో కూర్చున్నటువంటి ఆ తీర్పును చదివినటువంటి 7 మంది జడ్జిలు ఏమన్నారు, ఇది మీ విజ్ఞతకే విడిచిపెడతాం, మేము మీకు సలహా ఇస్తున్నాము. ఈ సందర్భంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉంది. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన అనేక రాష్ట్ర ప్రభుత్వాది నేతల స్పందన, మీ అభిప్రాయం రాజ్యాంగానికి అనుకూలంగా ఉంటుందా, మరి వ్యతిరేకంగా ఉంటుందా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఈ తీర్పు ఇది రాజ్యాంగ విరుద్ధమైంది.